40 దినములు పగలు రాత్రులు మహాప్రచండమైన వర్షము కురిపించెను. ఆ జల ప్రళయమునకు భూమిపై ఉన్న సమస్త జంతువులు, పక్షులు, జీవరాశులు, మనుషులంతా నశించిపోయెను. ఆ ప్రచండ వర్షము ఆగిపోయి భూమిపై నీళ్లు క్రమంగా తగ్గిపోగా ఓడ అరారాతు కొండ మీద నిల్చెను. నోవాహు ఓడ కిటికీని తెరిచి భూమిపై నీళ్లు తగ్గినో లేదో చూచుటకు ఒక కాకిని వెలుపలికి పంపెను. అది నీళ్లు ఇంకిపోయే వరకు అటూ ఇటూ తిరుగుచుండెను. మరల నోవాహు ఒక నల్ల పావురంను బయటికి పంపెను. అది కాళ్ళు నిలుపుటకు స్థలం లేని కారణంగా తిరిగి ఓడలోకి వచ్చెను. 7 దినములు గడిచిన తర్వాత నోవాహు మరలా ఆ నల్ల పావురంను బయటికి పంపెను. అది సాయంకాలంన తిరిగి వచ్చినప్పుడు దాని నోటిలో ఒలీవ చెట్టు ఆకు ఉండెను. మరల 7 దినములు ఆగి పావురంను పంపెను. అది ఇక తిరిగి రాలేదు. కొన్ని దినముల తర్వాత నోవాహు ఓడ కప్పును తీసి చూచినప్పుడు భూమి ఎండిపోయి ఉండెను. అప్పుడు దేవుడు నోవాహుతో, నీవు నీతో ఉన్నవారందరూ సమస్త జంతువులను వెంట తీసుకొని ఓడలో నుండి బయటకు రండి. మీరు ఫలించి విస్తారముగా పెరిగి భూమి మీద అభివృద్ధి పొందుడి. నోవాహు దేవునికి బలిపీఠం కట్టి దహనబలి అర్పించెను. ఆ అర్పణను దేవుడు స్వీకరించి ఇక మీదట మనుషుల కారణంగా భూమిని శపించెను. నిబంధనకు గురుతుగా ఇంద్రధనుసును ఉంచెను.